చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడే దేవుడా నీకు స్తోత్రాలు. అత్యంత కృపా కనికరం కలిగిన వాడా నీకు వందనాలు. మరొకసారి ఘనముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరు ఉపవాస ప్రార్థనలు జరిగించారయ్యా. ఎంతోమంది దైవ సేవకులు అమూల్యమైన మాటలు, విలువైన మాటలు మాతో మాట్లాడారు. మాలో కొంతమంది దీవించబడ్డాం, సరిచేయబడ్డాం, ఆదరించబడ్డాం, తిరిగి మా జీవితాలు మేము కట్టుకున్నాం ప్రభువా. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నవంబర్ నెల మొదటి పునరుద్ధాన దినమందు నాయనా మేమందరము కూడి నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గర్వపరచడానికి, అయ్యా నీ సన్నిధిలో మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి మమ్మలను మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. గత 4 దినాలుగా బుధవారం రాత్రి నుంచి ఈ నిన్నటి రాత్రి వరకు అద్భుతమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరగడానికి ప్రభు కృపనిచ్చారు. ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగునుగాక. మంచిది బిడ్డలారా, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని నేను మీకు అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యంలోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న కథ మీకు నేను చెప్పాలి. అంటే నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు నేను చెప్పాలి. ఇది 15 సంవత్సరాల క్రితం నార్త్ ఇండియాలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఉత్తర భారతదేశంలో యేసుక్రీస్తును అంగీకరించరు. యేసుక్రీస్తును నమ్మేవారి సంఖ్య తక్కువ. యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించిన, యేసుక్రీస్తు వారి గురించి సువార్త చెప్పిన, ఆయన ప్రేమను గురించి చెప్పిన వాళ్ళు చాలామంది అంగీకరించరు. కానీ ఒక దైవజనుడి యొక్క సువార్త వలన ఒక గ్రామంలో కొంతమంది యవనస్తులు యేసుక్రీస్తే నిజమైన దేవుడని వారు నమ్మారు. వారు నమ్మిన తర్వాత వారి జీవితాల్లో ఎనలేని ఆనందము, సంతోషాన్ని వారు పొందుకున్నారు. పాపము నుండి విడిపించబడ్డారు. త్రాగుడు నుండి, గంజాయి నుండి, మిగతా ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనముల నుండి వారు విడిపించబడ్డారు. వారు విడిపించబడిన తర్వాత వారు ఒక పవిత్రమైన, నీతియుక్తమైన ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న యవనస్తులు అందరూ అనుకున్నారంట, మేము మాత్రమే కాదు ఈ రక్షణ ఆనందం అనుభవించుట, ఈ రక్షణలో ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మా చుట్టుపక్కల గ్రామాలకి, మా గ్రామాలకి మేము పంచాలి అని అనుకున్నారట. వాళ్ళు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, నేరుగా వెళ్ళి సువార్త చెబితే వారు చంపేస్తారు, కొట్టేస్తారు, లేదా వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి రాత్రి సమయాల్లో నీరు మందు ఒకటి తీసుకొని పొల్ల ఒక బ్రష్ లాగా తయారు చేసుకుని గోడల మీద ఎలాగో రాశారట వాళ్ళు అర్ధరాత్రి కాడ. ఇదిగో యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు, మీరందరూ ఎత్తబడుటకు సిద్ధపడండి. ఇదిగో యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాడు, ఎత్తబడుటకు మీరు సిద్ధపడండి. రాశారు అర్ధరాత్రి. చుట్టుపక్కల గ్రామాల్లో చక్కగా వచ్చారు. ఉదయం లేచి వీళ్ళు చాలా సంతోషించారు. పోలే మనం సువార్త చెప్పలేకపోతున్నాం, కనీసం గోళ్ళ మీద అయినా మనం పేర్లు రాసాము, ఆ పేర్లు చదివిన వారు ఎవరైనా ఇదేమిటి అని అడిగితే గనక అప్పుడు మనం దేవుని యొక్క సువార్తను చెప్పొచ్చని ఒక ఆశ కలిగి ఉన్నారంట వాళ్ళు. చూడండి, అక్కడక్కడ మనం వెళ్తున్నప్పుడు రోడ్ల మీద యేసు రక్షకుడు, యేసు స్వస్థపరచును, యేసే నిజమైన దేవుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతినిస్తును అని ఆయా బండల మీద, రోడ్లో ఉన్నటువంటి ఆ యొక్క కల్వర్ట్ల మీద, దిమ్మల మీద, చెట్ల మీద, కరెంటు స్తంభాల మీద కొంతమంది వ్యక్తులు రాస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అదేదో కావాలని ఖాళీగా ఉండి పని పాట లేక రాసింది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇలాగూ రాయడం వల్ల యేసు అనే పేరు వాళ్ళు తెలుసుకుంటారని ఒక ఆశ వాళ్ళకు ఉంది. యేసు స్వస్థపరచును అని అంటే ఎప్పటికైనా వారు యేసును తెలుసుకుంటారు, రక్షణ గురించి తెలుసుకుంటారన్న ఒక ఆశతో అలాగూ రాస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అలాగే రాశారు. రాసిన తర్వాత ఉదయం లేచారు. చాలామంది ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే చూచి వాళ్ళు చేసినటువంటి పని ఏంటో చెప్పమంటారా? యేసు త్వరగా వచ్చుచున్నాడు, మీరంతా సిద్ధపడండి అని రాశారా? మంచిది అని ఆ ఊరిలో ఉన్నటువంటి యేసుని వ్యతిరేకించే కొంతమంది జనాలు, యేసుని కాదన్నటువంటి జనాలు, యేసు అంటే ఇష్టపడిన జనాలు ఏమని రాశారంటే, యేసు త్వరగా వచ్చుచున్నాడు, ఎత్తబడడానికి సిద్ధపడండి అనే మాట దగ్గర, ఎత్తబడండి అనే మాట దగ్గర వాళ్ళు ఏమని రాశారంటే, సిలువ వేద్దాము సిద్ధపడండి అని రాశారు. యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాడు, ఎత్తబడడానికి సిద్ధపడండి అని క్రైస్తవులు రాస్తే, ఎత్తబడండి అనే మాట కొట్టేసి దాన్ని చెరిపేసి యేసు అంటే ఇష్టం లేని వారు అక్కడ ఏమి రాశారంటే, సిలువ వేయుటకు సిద్ధపడండి అని రాశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వస్తే ఆయనను మనము సిలువ వేయగలమా? వేయగలిగినటువంటి ఆ సత్తా, వేయగలిగినటువంటి ఆ యొక్క ధైర్యము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నదా? యేసు మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఏమీ చేతగాని వలె వస్తాడా, లేదా గర్జించు సింహం వలె వస్తాడా? ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి భూలోకానికి వస్తానని చెప్పారా? చెబితే ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఆయన ఎప్పుడు వస్తానన్నాడు? అసలు ఆయన ఎందుకు వస్తానన్నాడు? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేయాలి. యేసు ప్రభువు వారు వస్తానన్నారు, వస్తానని ఎవరు చెప్పారు? ఆయన ఎందుకు వస్తానన్నాడు? ఎప్పుడు వస్తానన్నాడు? ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలా. ఆయన మరలా వస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నారు, ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఇంతకీ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వస్తున్నారని ఎవరు చెప్పారు? అసలు ఎవరైనా చెప్పారా బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. తీయండి మత్తయి శుభవార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా శుభవార్త 21వ అధ్యాయం, యోహాను శుభవార్త 14వ అధ్యాయం. ఆయన అన్నాడు, ఇప్పుడు చదువుదాం, ఇవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుదాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. వినండి ఇక్కడ మాట, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును. అంటే ఆయన మరలా వస్తానని స్వయంగా ఎవరు చెప్పారు?
నా ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇదిగో భూలోకానికి మరలా నేను తిరిగి వస్తున్నానని ఆయనే చెప్పారు. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, అపోస్తలులు యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు చెప్పారు. అందులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే మన పేతురు గారు ఉన్నాడు, పౌలు గారు ఉన్నారు, యోహాను ఉన్నారు, తర్వాత యాకోబు ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది భక్తులు మనకు ఉంటారు. ఇక్కడ యోధా ఉన్నారు. సో ఇలాంటి భక్తులందరూ కూడా, అంటే యేసును వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా, యోహాను అయితే ఆయనైతే ఒక గ్రంథమే రాశాడు యేసుప్రభు వారి కోసం. కాబట్టి యేసుప్రభు వారు మరలా తిరిగి వస్తున్నారు అని చెప్పిన వారు రెండవ జాబితాలో ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉన్నారు. మూడవదిగా యేసుప్రభు వారు మరలా ఈ లోకానికి వస్తున్నారని ఎవరు చెప్పారంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీయండి, 11వ వచనం చదవండి ఒకసారి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎవరు తిరిగి వస్తున్నారట, ఎవరు చెప్పారని మరలా తిరిగి వస్తారని దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. దేవదూతలు అంటే, గలిలయ మనుషులారా, ఇదిగో ఈ పర్వతం మీద నుండి ఏ రీతిగా అయితే ఆయన కొనుపోబడ్డాడో అదే రీతిగా మరలా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నారు అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. నాలుగవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తులు సాక్ష్యం ఇచ్చారు. పాత నిబంధన కాలంలో యేసయ్య పుట్టుకను గురించి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. యేసు లోకంలోకి వస్తారని, కన్యమరియ గర్భం ధరిస్తుందని, ఇలాంటి ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో యేసు యొక్క మొదటి రాకడ గురించి చెప్పబడ్డాయి. ఇప్పుడు రెండవ రాకడ, ఆయన వచ్చారు, పరిచర్య చేశారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన మరలా తిరిగి వస్తారని పాత నిబంధన గ్రంథంలో 1500 వచనాలు పాత నిబంధన ప్రవక్తలు రాసినట్లుగా, గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానియేలు కానివ్వండి, ఎహెజ్కేలు కానివ్వండి, జకరియా గారు కానివ్వండి, జఫన్యా కానివ్వండి, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎజ్రా కానివ్వండి, హగ్గై కానివ్వండి, ఇలాంటి వారందరూ కూడా 1500 ప్రవచనాలు రాశారు. యేసు ప్రభు వారు మరలా తిరిగి వస్తారు, తన రెండవ రాకడ కోసం ఇన్ని ప్రవచనాలు వారికి చెప్పబడ్డాయి. ఇది నాలుగవది. ఐదవది మనం చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ఎవరొచ్చు వరకటండి? ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. అంటే సంఘము, దేవుని బిడ్డలారా, సంఘము రొట్టెను ద్రాక్షారసము విరుచుచున్నది అని అంటే గనక దీని అర్థం ఏంటో చెప్పమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇంకా మన మధ్యలోనికి రాలేదు అని అర్థం. ఈ వాక్యము సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద సంఘము చేయవలసిన 4 పనుల్లో ఈ పని ఒకటి ఏంటంట? రొట్టె విరుచుట, అంటే బల్లారాధనలో పాలు పంపులు పొందుట. మరి యేసు ప్రభు వారు ఈ లోకములోకి వస్తే ఇక సంఘం ఇక్కడ ఉండదండి. సంఘమును ప్రభు తీసుకెళ్ళిపోతారు. సంఘమును ప్రభు తీసుకెళ్తారు కాబట్టి భూమి మీద కాకుండా పరలోకములో మనం ఆయనతో కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘము రొట్టె విరుచుచు ఉన్నది అంటే గనక
యేసు ప్రభువారు ఇంకా రాలేదని అర్థం, ఆయన వస్తారని అర్థం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వినండి, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వస్తారని ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా ఆయనే స్వయంగా చెప్పారు. రెండవదిగా దేవదూతలు చెప్పారు. మూడవదిగా నూతన నిబంధనలో ఉన్న శిష్యులందరూ చెప్పారు. నాలుగవదిగా ఆ పాత నిబంధన భక్తులందరూ కూడా యేసు ప్రభువారు రెండవ రాకడలో రాబోతున్నారని కూడా చెప్పారు. ఐదవదిగా సంఘం ఇచ్చినటువంటి సాక్ష్యం, అనగా మనం రొట్టెను ద్రాక్షరసము తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా మన మధ్యలోనికి రాలేదు. ఇంతకైనా ఎందుకు వస్తున్నారు? రైట్, వస్తున్నారని చెప్పారు, మంచిదే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన ఎందుకు వస్తున్నారు? ఏ కారణం చేత వస్తున్నారు అని అంటే గనక తీయండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే గనక, ఆర్భాటముతోను ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎందుకు వస్తున్నారట రెండవ రాకడలో అంటే, దేవుని బిడ్డలారా, తన సంఘమును తీసుకువెళ్ళడానికి. లోకమును 3 బ్యాచీలుగా విభాగిస్తారు బైబిల్ పండితులు. ఒకటి అన్యులు, రెండవది యూదులు, మూడవది క్రైస్తవులు. అంటే యేసుక్రీస్తును నమ్మని జనాంగాలందరినీ కూడా ఏమంటారంటే, యేసును తన సంరక్షకుడుగా అంగీకరించని ప్రతి బిడ్డను ఏమంటారంటే అన్యులు అంటారు. అబ్రహాములో నుంచి, ఇస్సాకులో నుంచి, యాకోబులో నుంచి వచ్చిన వారిని ఏమని పిలుస్తారంటే యూదులు అని పిలుస్తారు. వాళ్ళని ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చాడు. వారు వాగ్దాన పుత్రులు కాబట్టి, వారు వాగ్దానము నిలుపుకున్నవారు కాబట్టి, వారు ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. క్రైస్తవులని మరి ఎవరిని అంటారు అని అంటే, యూదుల్లో నుంచైనా అన్యుల్లో నుంచైనా. పౌలు అంటాడు కదా, మీరు గ్రీకు వారైనా యూదుల వారైనా, మీరు ఎవరు వారైనా, యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడి రక్షించబడితే, ఆయన రక్తంలో రక్షించబడి, ఆయన రక్తంలో మనం కడగబడి, ఆయన సంఘములో కనుక మనం చేర్చబడతాం. మనం ఏమని పిలువబడతామంట? క్రైస్తవులు అని పిలువబడతాం. ఇప్పుడు మన కొరకు యేసు ప్రభు వారు రాబోతూ ఉన్నారు. మన జీవితాల కొరకు యేసయ్య రాబోతున్నారు. అంటే మనకంటే ముందు యేసు ప్రభు నమ్ముకుని ఎవరైతే మరణించారో వారట ఆ ఆకాశములో ఆర్భాటముతో దేవుని బోర ఓదబడగా, వారు మొదట సమాధులు తెరబడి వారు లేస్తారట. వారు లేచి మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి వెళతారు. రెండవదిగా అప్పటికి సజీవులుగా ఎవరైతే ఉంటారో, అనగా బోర ఊదే సమయానికి ఎవరైతే సజీవంగా భూమి మీద ఉంటారో వారట రెప్పపాటులో ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి మహిమ దేహంగా మార్చబడతారట. ఈ మహిమ దేహంగా మార్చబడిన వీళ్ళకంటే సమాధిలో నుంచి పైకి లేపబడిన వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తారట? యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్తారట. అంటే యేసు ప్రభు వారు ఎవరి కోసం వస్తున్నారన్నమాట? సంఘమును తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ఇది మనకు గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనకు గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వస్తున్నారు? తీయండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. మరొకరు 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చాలండి,
అంటే యేసు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వస్తున్నారు అంటే కనుక, ఆయన వచ్చినప్పుడు ఈ భూలోకాన్ని అంతటికి ఆయన ఏం తీర్చబోతున్నాడట? తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఈ భూలోకంలో మనిషిగా పుట్టిన ప్రతి బిడ్డను, వాడు ధనవంతుడే కానీ, పేదవాడే కానీ, జ్ఞానము కలిగిన వాడే కానీ, అజ్ఞానే కానీ, చదువు గలవాడే కానీ, చదువు ఉన్నవాడే కానీ, చదువు లేనివాడే కానీ, ఎవరినైనా తల్లి గర్భములో నుంచి బయటికి ఈ భూమి మీద ఎవరైతే పడ్డారో, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అటండి తీర్పు తీర్చబోతున్నాడు అటండి. ఆయన వచ్చేటప్పుడు చేసే మొదటి పని సంఘాన్ని పైకి తీసుకువెళ్తాడు. రెండవదిగా ఆయన భూలోకానికి ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కొరింథీ పత్రిక చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేనితోనట? మన దేహముతో జరిగించిన ఫలమును ఏం చేస్తారంట ఆయన? ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. ఇక్కడ పౌలు అంటాడు, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, అయ్యా, మీకు ఇచ్చిన దేహము ద్వారా మీరు జరిగించిన ప్రతి పనిని, అనగా మీ దేహముతో మీరు జరిగించిన ప్రతి పని నుండి మీరు ఫలము పొందునట్లు, నీవు మంచిగా చేసినా సరే చెడ్డగా చేసినా సరే, నువ్వు మంచిగా చేస్తే మంచి ఫలము పొందడానికి, చెడ్డగా చేస్తే చెడు ఫలము పొందడానికి ఒక దినమున మనమందరం అటండి క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడవలసి వస్తుందట. సో దేవుడు రెండవదిగా ఎందుకు మనల్ని ఈ లోకంలోకి వస్తున్నాడంటే, భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి, క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నీవు నేను చేస్తున్న ప్రతి తప్పును కానీ ప్రతి మంచిని కానీ ఆయన ఫలము ఇవ్వడానికి న్యాయపీఠం ఎదుట మనం నుంచోవాలట. అందుకే ప్రభువారి లోకంలోనికి వస్తున్నారు. మూడవదిగా మనం చూస్తాం, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వస్తున్నారంటే, బిడ్డలారా, సృష్టి ఉంది, ఈ సృష్టిని దాస్యము నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోకి వస్తున్నారట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20, 21, 22 వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునట్లు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తన లోపరిచిన వాని మూలమున వ్యర్థపరచబడినదై సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగొచ్చు ప్రసవ వేదన పడుచున్నదని పౌలు అంటాడు. మీకు తెలుసు అంటాడు, ఎరుగుదము అంటాడు. సృష్టి అంతానటండి దేవునికి ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంతైతే ప్రసవేదన పడుతుందో, ప్రస్తుతానికి ఈ సృష్టి అట, ఈ భూమి అట, అయ్యా నీవెప్పుడొస్తావయ్యా, నీ రాకడ ఎప్పుడయ్యా, నీ బిడ్డలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారయ్యా మధ్యాకాశంలో, ఎప్పుడు నువ్వు తీసుకువెళ్తావయ్యా, నువ్వు తీసుకువెళితే కనుక ఇదిగో ఈ పాపపు ఇష్టమైనటువంటి ఈ దాస్యములో నుండి, ఈ పాపపు ఇష్టమైనటువంటి దరిద్రతలో నుండి, ఈ యొక్క బానిసత్వములో నుండి నేను విడిపించబడాలయ్యా, నేను త్వరలోనే విడిపించబడాలని భూమి సృష్టి దేవునికి మొర్రపెడుతుంది. ఎలాగూ మొర్రపెడుతుందో మామూలుగా మొర్రపెట్టడం లేదంట. ప్రసవ వేదన పడిన ఒక తల్లి ఎలాగైతే నొప్పులు పడి వేదన పడుతుందో అంత వేదనతో ఈ భూమి, ఈ సృష్టి దేవునికి మొర్రపెడుతుందటండి. మనకు అర్థం కాని విషయం, సృష్టి దేవునికి మొర్రపెట్టడం ఏంటి అంటే, ఈ సృష్టిని దేవుడు, ఈ భూమిని ఆదాము చేతికి అప్పగించాడు. ఆదామా, ఈ సృష్టి నువ్వేలు అన్నాడు.
భూమిని నిండించు అన్నాడు. ఆయన అన్నాడు, మీరు ఫలించి, ఆదికాండము 1వ అధ్యాయము 25, 26, 27, 26, 27, 28 వచనాలు చూస్తే ఆయన అంటాడు కదా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏం చేయమన్నాడు ఆయన? లోపరుచుకోమన్నాడు. అంటే భూమిని అంతా ఎవరి స్వాధీనంలో పెట్టాడు దేవుడు అంటే ఆదాము చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆదాము చేసిన పని ఏంటి? చెయ్యొద్దన్న పని చేసి ఈ భూమిని తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టాడు? సాతాను చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఈ లోక రాజ్యములన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే సాతాను గాడి చేతుల్లో ఉన్నాయి. మరి సాతాను ఏమన్నా మంచిగా చేస్తున్నాడా పరిపాలన అంటే? భయంకరమైన పరిపాలన, మర్డర్లు, మానభంగాలు, చంపేయడాలు, మోసం, దగ, కుట్ర, ఇంత భయంకరమైనటువంటి కార్యాలు మనం ఎన్నడూ చూడనటువంటి భయంకరమైన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చంపేయడాలు, చిన్న చిన్న పిల్లల మానభంగాలు చేయడాలు, వావి వరుసలు మర్చిపోవడం, తల్లి బిడ్డలు మర్చిపోవడం, తండ్రి కూతుర్లు మర్చిపోవడం. ఈ ఎలాగైపోయిందంటే ఈ లోకం, ఈ బ్లడ్ చూసారా, ఈ రక్తం ఉందో చూసారా? ఏదేను వనము బయటకు వచ్చిన తర్వాత హేబేలు రక్తం ఎలాగైతే భూమిలో నుంచి మొర్రబెట్టిందో, ఈ భూమి అంట ఎక్కడెక్కడైతే రక్తము ఒలుగుతుందో, ఎక్కడెక్కడైతే రక్తము చిందించబడుతుందో, ఆ చిందించబడినటువంటి ఆ స్థలములో నుండంట దేవునికి మొర్రపెడుతుంది. అయ్యా, ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను అయ్యా, ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను అయ్యా, అయ్యా నాలో శాపము వచ్చింది అయ్యా, అయ్యా ఇది నేను కళ్ళారా చూడలేకపోతున్నాను, ఈ మర్డర్లు చూడలేకపోతున్నాను, ఈ మానభంగాలు చూడలేకపోతున్నాను, ఈ దౌర్జన్యం చూడలేకపోతున్నాను, ఈ కబ్జాలు చూడలేకపోతున్నాను, ఈ దరిద్రాన్ని నా కళ్ళారా చూడలేకపోతున్నాను, అయ్యా నన్ను విడిపించు ప్రభు అని ప్రసవ వేదనతో సృష్టి అంతా దేవునికి మొర్ర పెడుతుందండి బిళ్ళారా. ఆయన 2వ రాకడలో ఈ సృష్టిని నా యేసయ్య విమోచించబోతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి ఉండదు, ఆయన వచ్చిన తర్వాత ఈ ఆకాశం ఉండదు. నువ్వు చూస్తున్నావే ఈ భూమి మిగలదు, నువ్వు చూస్తున్నావే ఆకాశం మిగలదు, నువ్వు చూస్తున్నావే సూర్యచంద్ర నక్షత్రాదులు మిగలవు. మరి ఏముంటాయ్యా? నూతన ఆకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతన భూమిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందులో పాపమేమీ ఉండదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో ఎలాంటి దరిద్రాలు ఉండవట. దేవుడు కోరుకున్నట్టుగానే ఆ నూతన భూమి, నూతన ఆకాశం ఉండబోతుందట. ఈ భూమిని వినండి, ఈ భూమిని దాసత్వములోకి వెళ్ళి ఏడుస్తున్న ఈ భూమిని విమోచించడానికి నా ప్రభు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. బిడ్డారు, ఇంకో మాట చెప్తున్నాను. ఏం జరిగినా బలవంతుడు బలహీనుని కొట్టేయడం, చంపేయడం, రక్తం ఒలికించేయడం, ఆ అమ్మాయి ఒంటరిగా దొరికితే 4-5 వెళ్ళి మానభంగం చేసి అమ్మాయిని మానభంగం చేసి మళ్ళీ బతికితే ఏమన్నా అంటుందని చంపేయడం, ఆమె రక్తాన్ని ఒలికిస్తే బలహీనులు, పేదోళ్ళు వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వాళ్ళు చేత కాకపోవచ్చుగాక, వాళ్ళు ఫైట్ చేయలేకపోవచ్చుగాక, వారు వ్యతిరేకించలేకపోవచ్చుగాక, ఆ పిల్ల యొక్క రక్తము ఎక్కడైతే ఒలికిందో ఆ ఒలికిన చోట నుంచి భూమి మొర్ర పెడుతుందట దేవునికి. మేమున్న ఇల్లు, మా ఇంటి ముందు పాకలు ఉండేవి. ఆ పాకలో ఒక చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్ల న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, రాజమండ్రిలో. మనం పట్టించుకోలేదు, మనకు తెలియలేదు. ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక 4 ఆ తుప్పల్లోకి తీసుకెళ్ళి మానభంగం చేసి అక్కడే చంపేశారు ఆ పిల్లని. చంపితే వాళ్ళు పేదోళ్ళు, చాలా దరిద్ర కటిక, చిన్న చిన్న పాకలు, కటిక దరిద్రులు వాళ్ళు. వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు. ఎవరో వాళ్ళు న్యూస్ ఛానల్లో చెప్పి అన్నారు, ఇలాగా మేము దళితులమని మా మీద ఎలా చేశారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆమె అయితే న్యూస్లో ఏదో చెప్తా, నేను ఆ సిసిసి ఛానల్ ఏదో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బాధాకరం విషయం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ బలవంతులు కాబట్టి తీసుకెళ్ళి అమ్మాయిని మానభంగం చేశారు. చిన్న పిల్ల, పిచ్చికిలాగా ఉండేది మా ముందా పిల్ల. మానభంగం తీసుకెళ్ళి చంపేశారు. ఆ బిడ్డ యొక్క రక్తాన్ని ఒలికించారు. వాళ్ళైతే చంపగలిగారు, కానీ ఎక్కడైతే రక్తం ఒలికిందో అక్కడి నుంచి ఆ రక్తము దేవునికి మొర్ర పెడుతుంది. సృష్టి ప్రసవ వేదనతో దేవునికి మొర్ర పెడుతుందట. ఈ సృష్టిని
దాస్యత్వములోని విడిపించడానికి నా యేసయ్య తిరిగి రాబోతూ ఉన్నారు. గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. దేవుడు ప్రపంచమంతటిలో దేవుడు, ఇందాక నేను చెప్పాను ప్రపంచాన్ని 3 భాగాలు చేశారని చెప్పాను. ఆ 3 భాగాల్లో ఒక భాగము ఇశ్రాయేలీలు. ఎవరు ఇశ్రాయేలీలు? మనందరికీ తెలుసు. ప్రపంచమంతటిలో కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆదాము బయటకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, కయ్యూను హేబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములుగా పుట్టారు. కయ్యూను హేబేలుని చంపాడు. కయ్యూనుకు దేవుడు ముద్రేశాడు, వీడి దేశదిమ్మరి. వీడిని ఎవడైనా చంపితే వీడికి ఒకంతే శిక్ష పడింది, కానీ కయ్యూన్ని ఎవడైనా చంపితే వాడికి 7 అంతల శిక్ష వస్తుందని చెప్పి వాడిని ముద్ర వేసి దేశదిమ్మరిగా వదిలేశారు. ఆ తరువాత మనం చూస్తే అక్కడి నుంచి ఈ భూభాగం 2 భాగాలు అయిపోయింది. దేవుని బిడ్డల యొక్క లైన్ ఒకటి అయిపోయింది, సాతానుగాడి యొక్క లైన్ ఒకటి అయిపోయింది. సాతానుగాడి యొక్క లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా శపించబడిన వారు. దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క మాటలను నాశనము చేయడానికి పుట్టిన సంతానం ఈ సంతానం అంతా కూడా. మీరు ఆదికాండం 5వ అధ్యాయంలోకి వెళ్తే అందులో మనకు చరిత్ర, అంటే వంశావళి యొక్క చరిత్ర చెప్తున్నది. ఆదాము షేతుని గనను, షేతు ఏనోషుని గనను, ఏనోషు ఎరోదుని గనను, ఎరోదు ఇంకా అక్కడ నుంచి చెప్పగలితే మహలేలుని గనను, మహలేలు ఇక మన ముందు ఒకసారి చూద్దాం అది ఒకసారి ఆదికాండం నేను చదువుతాను చూడండి. ఆదాము ఎవరిని కన్నాడంట? షేతుని కన్నాడు. షేతుని ఎవరిని కన్నాడు? ఏనోషుని కన్నాడు. ఏనోషు కైనానుని కన్నాడు. కైనాను మహలేలుని కన్నాడు. మహలేలు ఎవరిని కన్నాడంటే ఎరదుని కన్నాడు. ఎర్రదు ఎవరిని కన్నాడంటే ఆనోకుని కన్నాడు. ఆనోకు ఎవరిని కన్నాడంటే దేవుని బిడ్డలారా మెతుషల్ని కన్నాడు. మెతుషల్ని ఎవరిని కన్నాడంటే లెమెకుని కన్నాడు. లెమెకు ఎవరిని కన్నాడంటే నోవాహుని కన్నాడు. సో ఈ తరాలు అన్నీ మనం చూస్తే కనుక నోవాహు కాలం వచ్చేసరికి నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. తన తండ్రి అయిన లెమెకు అనుకున్నాడంట, నా కొడుకు పుడితే ఈ ప్రపంచమంతా దేవుడు ఏమిస్తాడని నమ్మాడట? నెమ్మది, విశ్రాంతి ఇస్తాడని నమ్మాడు. ఇప్పుడు నేను చెప్పానే ఈ పేర్లన్నీ, ఈ వంశావళి హెడ్స్ అనే పేర్లు చెప్పానే, వీళ్ళందరూ దేవునితో నడిచిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. మిగతా జనాభా గురించి బైబిల్లో రాయలేదు. వీళ్ళు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క బాటలో నడిచినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. నోవాహు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, చాలా మంచోడు. దేవుడు చేయమన్న పని చేశాడు. నోవాహు వాడగట్టమని చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట, ఇది వరకటి తెలియని సంగతులని తెలిసి కూడా నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచి వాడకట్టెను, తన ఇంటి వారి రక్షణ కొరకై నోవాహు వాడకట్టెను అని రాయబడి ఉంటుంది. ఏంటి నోవాహు వాడకట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, అప్పుడున్నటువంటి జనాలందరూ కూడా చెడిపోయారటండి. చూద్దాం ఈ మాట. ఆయన దేవుడట మనుషులను చేసినందుకు సంతాపపడ్డాడట. ఈ మాట నాకు చాలా బాధ కలిగించింది. చదవండి ఈ మాట, 6వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. నరుల చెడితనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో ఏం చేశాడట? నొచ్చుకొనెను అని చెప్పబడింది. బిడ్డలారా, ఈ సృష్టి అంతా యావత్తులో దేవుడు తన ఇష్టంగా, తన ప్రేమగా, తన స్వరూపములో, తన పోలికలో నాలాగా ఉండాలని, నాలాగా ప్రవర్తించాలని, నాలాగా ప్రేమ కలిగి ఉండాలని
తన రూపములో తన స్వరూపములో మానవుని చేసుకుంటే నోవాహు కాలంలోకి వచ్చేసరికి ఏమైపోయాడంట, వాడు యెహోవా సన్నిధిలోనే సరిగ్గా లేకుండా అయిపోయాడట. ఇక దేవుని వాక్యం కిందకు వెళ్తే అంటది, నోవాహు దినములలో వారంట వారి మార్గములను వాళ్ళు ఏం చేశారంట, చెరిపేసుకున్నారట. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధి ఏమైపోయిందట, ఎలా చెడిపోయింది, మనం కళ్ళారా చూస్తున్నాం, జనాలు చెడిపోయారు. ఇంకో మాట చెడిపోయింది. 12వ వచనం చదవండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను, భూమి మీద సమస్త శరీరులు వాళ్ళ మార్గాలు ఏం చేశారట, మార్గాలు చెరుపుకోవడం ఏంటండి, మార్గాలు చెరిపేసుకోవడం ఏంటి అంటే, దేవుడు కొన్ని మార్గాలు వారికి బోధించాడు. అయ్యా ఈ మార్గంలో మీరు ప్రవర్తించాలని చెప్పాడు దేవుడు, ఈ మార్గంలో మీరు ప్రవర్తిస్తే మీరు జీవిస్తారు అని చెప్పాడు. ఇదే మార్గంలో మీరు నడవాలి, పక్క మార్గంలో నడవకూడదు, తప్పుడు మార్గంలో నడవకూడదని కొన్ని మార్గములను దేవుడు నరులకు నిర్దేశించాడు, ఇచ్చాడు, పెట్టాడు. ఇప్పుడు నరులు ఆ మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టం లేకుండా మార్గాలు చెరిపేసుకుని వేరొక మార్గంలో వెళ్ళడం ప్రారంభించారు. అంటే దేవుడిచ్చినటువంటి మార్గము వేరు, వీరు నడుస్తున్న మార్గాలు వేరు. ఇప్పుడు చూడండి, మీరు మా చిన్నప్పుడు మేము చూసినప్పుడు వాకలు తుడిచి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేవారు. ముగ్గులు పెడుతున్నప్పుడు ముందు చుక్కలు పెట్టేవారు. చుక్కలు పెట్టిన తర్వాత ఈ పిల్లకి మరి ఏమనిపించిందో, చుక్కలు తప్పు పెట్టిందో తెలియదు, లేకపోతే దీనికంటే పెద్ద ముగ్గు వేయాలనుకుండేదో తెలియదు, కానీ పెట్టిన చుక్కలు ఏం చేసేది, ఏమే చెరిపేసేది. చుక్కలను చెరిపినంత ఈజీగా ఆ దినాల్లో నరులు దేవుని మార్గాల్ని చెరిపేశారట. అంటే మార్గము గుండా ప్రవర్తించడం లేదండి. బాబు మీరు ఈ మార్గము గుండా వెళ్ళండి నాయన అని దేవుడు తన మార్గములను నిర్దేశిస్తే ఆ మార్గములలో అప్పుడున్న నరులటండి వెళ్ళలేదటండి. అప్పుడున్న నరులు వెళ్ళటం లేదు, ఇప్పుడున్న నరులు కూడా అదే పని చేస్తున్నారు. దేవుడు నిర్ణయించిన మార్గములు చాలా విలువైనవి, పరిశుద్ధమైనవి. దేవుడు నిర్ణయించిన మార్గములు నీతివైనవి, న్యాయమైనవి. ఆయన కట్టడలు చాలా విలువైనవి, న్యాయమైనవి. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? ఆ దినాల్లో ఎలాగైతే నరులు తమ మార్గములను, దేవుని మార్గాలు చెరిపేసుకున్నారో, ఈరోజు కూడా చాలామంది నరులు తమ మార్గములు, దేవుని మార్గాలు చెరిపేసుకుంటున్నారు. దేవుడు చూసి సంతాపపడ్డాడట, అయ్యో అనవసరంగా వీళ్ళని నేను చేశానే, నా స్వరూపములో చేశానే. నోవాహు వాడుకట్టయ్యా, వాడకట్టి దేవుని మార్గాల్లో ఎవడైతే నడుచుకుంటాడని ఇష్టపడతాడో ఆ దేవుని మార్గాల్లో నడుచుకోవడానికి ఇష్టపడే వాళ్ళందరినీ కూడా వాడలోకి రమ్మని చెప్పయ్యా అని చెప్పారట దేవుడు. బాధాకరమైన విషయం ఏమిటంటే, నోవాహు భార్య, నోవాహుకి ఇచ్చిన 3 కుమారులు 3 భార్యలు, ఈ 8 మంది తప్ప ఎవ్వరు కూడా ఆ ఓడలోనికి రావడానికి ఇష్టపడాల. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు 2 ఓడలోకి ప్రవేశిస్తాయి. నోవాహు వాటికి కావలసిన సదుపాయం చేయమని చెప్పాడట. బాధాకర విషయం అని చెప్పమంటారా? దేవుడు చెప్పిన మాటకి 2 పక్షులు, పొరుగులు, ఇవన్నీ చేపలు, ఇవన్నీ కూడా ఈ ఓడలోకి సింహాలు, ఎలుగుబంట్లు, పులులు, తోడేళ్ళు, నక్కలు, జింకలు 2 లోపలికి వస్తున్నప్పుడు వీళ్ళు చూసిన వారు ఏమనుకోవాలి చెప్పండి? అరే దేవుడు చెప్పాడన్నాడు నోవాహు, అవన్నీ దేవుని మాటకు లోబడి ఎక్కడికి వస్తున్నాయి? వాళ్ళలోకి వస్తున్నాయి. ఇది కరెక్టే కదా, ఇది నిజమే కదా, మనము కూడా ఎక్కడికి వెళ్ళాలి? వాడలోకి వెళ్ళాలని ఒక్కడికి కూడా బుద్ధి పుట్టలేదటండి.
వాడలోకి ప్రవేశించాలని ఒక్కడికి ఆలోచన రాలేదటండి. ఎందుకు రాలేదో చెప్పమంటారా? వారి ఎదుట దేవుని మార్గములను వారు ఏం చేశారట? చెరిపేసుకున్నారు. ఈ నవీన కాలములో దేవుడు మనకిచ్చింది నోవాహుకు వాడైతే మనకిచ్చింది దేవుని సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2002వ సంవత్సరం నుంచి వాడ కట్టబడుతూనే ఉంది. హల్లెలూయా, కడుతూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రభు అంటున్నాడు, ఈ వాడలోనికి ప్రవేశించిన వారందరూ రేపు ఎత్తబడతారు, యేసయ్యను ఎదుర్కొంటారు, యేసయ్య ముఖముఖంగా చూస్తారు, యేసయ్యతో సదాకాలము ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది మారు మనసు పొంది వాడలోనికి, సార్వత్రిక సంఘం అనే వాడలోకి ప్రవేశిస్తుంటే మనలో ఉన్న చాలామంది వారి మార్గములు చెరిపేసుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుడండి దీర్ఘశాంతము కలిగిన వాడండి. మనం ఎవరైనా చిన్న తప్పు చేసామనుకోండి, మనకు బీపీ లేచిపోద్ది. కొడుకని చూడడం, కూతురని చూడడం, తల్లిని చూడడం, పెళ్ళామని చూడడం, తమ్ముడని చూడడం, అన్నాని చూడడం. ఒకసారి మనం చెప్తాం, రెండోసారి అదే చెప్తే కనుక కొద్ది గట్టిగా కేకలేస్తాం, మూడోసారి అదే తప్పు చేస్తే కనుక మనకి ఎంత కోపం ఉందో అంత కోపంతో ఎదుటి వాళ్ళు మనం కొడతాం. ఒక నరుడిగా మనం అంత కోపపడి ఎదుటోళ్ళని కొడితే మరి నీవు నేను చేస్తున్న తప్పులకి దేవుడు ఇంకెంత కొట్టాలి? ఆయన కొట్టడం లేదు బిడ్డలారా, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అనుకునే మాట ఏంటంటే, నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నాకేమీ జరగటం లేదు, నాకేమీ అవ్వటం లేదు. లోకం ఇలాగ ఉందండి. మేము తాగుతున్నాం, తందనాలు ఆడుతున్నాం, విచ్చలవిడిగా తిరుగుతున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం, బతికున్నంతకాలం నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడే తప్ప, ఒక దినము రాబోతుంది. ఆ దినములో వాడు పడే బాధ, వాడు పడే ఘోరం, అంటే వాడు పడేటువంటి ఆ బాధ కానివ్వండి, వాడు పడేటువంటి ఆ శ్రమ కానివ్వండి, మానవుడు వర్ణించలేనిది. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అతడి మీద తీక్షణముగా దిగి వస్తుందటండి. క్రైస్తవులమైన మనము కూడా వాళ్ళని చూసి మనమే అనిపిస్తుంది అంటే, బతుకంటే ఆల్దరా, లైఫ్ అంటే ఆల్దరా, ఏం ఎంజాయ్ చేస్తున్నారా, ఏం చక్కగా ఉన్నారా, మనము ఉన్నాం, యేసుప్రభువుని నమ్ముకున్నాం, మన బతుకులేటి ఎలాగ ఉన్నాయని నువ్వను బాధపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు కూడా మార్గం చెరిపేసుకోవాలని అనుకుంటున్నావేమో. చెరుపుకుంటే రేపొద్దన్న దేవుడట జలప్రళయము ద్వారా సర్వలోకాన్ని నాశనం చేశాడట. చెప్పాడు 120 సంవత్సరాలు చెప్పాడు నోవాహు. ఎవ్వడూ మాటం లేదు. ఏలాకోలం చేశారు, ఎటకారం చేశారు. వాళ్ళందరూ అన్నారు, నోవాహు నీకేమైనా పిచ్చేట్రా, ఎవడైనా వాడగడితే గోదావరి పక్కనో, కాకినాడ సముద్రం దగ్గర, విశాఖపట్నం డాక్యార్డ్లో కడతాడు, కానీ నువ్వేట్రా ఎడారిలో కట్టేస్తున్నావు, ఇసుకలో కట్టేస్తున్నావు అన్నాడు. ఇంకొకడు అన్నాడు నీకేమైనా వెర్రా, పిచ్చా, ఇప్పటి వరకు వర్షం ఎలాగుంటుందో మనకి తెలియదు, వర్షం ఆకాశం నుంచి రావడం ఏంటి, భూమి నుంచి ఆవిరి కదా పైకి లేచి మొక్కలను మొత్తం అంతా తడుపుతుంది, నువ్వు పైనుంచి వర్షం వస్తుందంటావేంటి, నువ్వేమైనా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని ఇంకొకరు అన్నారట. ఇంకొకడు అన్నాడంటే, ఏ నోవాహు నీకేమైనా మతిపోయిందా, ఆవు పులి ఒకచోట ఎలాగుంటాయి, సింహము జింక ఒకచోట ఎలాగుంటాయి, పాము మెంగీస ఒకచోట ఎలాగుంటాయి, ఇవన్నీ మానవుళ్ళైనటువంటి వాడలోకి వచ్చి ఎలాగో నివాసం చేస్తాయి, మా చెవులు ఏవైనా పువ్వులు పెడుతున్నావా నోవాహు అని ఎటకారం చేశారట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు బిడ్డలారా, 120 సంవత్సరాలు ఏలాకోలం చేయడం మొదలెట్టారట. 120 సంవత్సరాలు ఏడిపించడం మొదలెట్టారట. ఆహాహా, నోవాహట వాడంట వాడగడుతున్నాడట. ఒక్కడు కూడా వాడగడ్డానికి సహాయం చేయలేదు.
ఒక్కడు కూడా కీలిపోయలేదు, ఒక్కడు కూడా ఒక దొంగ తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. కానీ నోవాహు గురించి మనం చదువుతున్నప్పుడు బిడ్డలారా, నాకు చాలా ఆదరణ కలిగించే మాట్లాడి చెప్పమంటారా? ఎంతమంది ఎగతాళి చేస్తున్నా, ఎంతమంది తిడుతున్నా, తన భార్య కానీ తన పిల్లలు కానీ ఎప్పుడు నోవాహుకు ఎదురు చెప్పలేదట. నోవాహు ఏ పని చేస్తున్నాడో వీళ్ళు కూడా కుటుంబం అదే పని చేశారట. ఇంకొక మంచి మాట చెప్పమంటారా? పక్కోడు వచ్చి ఒక మాట మాట్లాడడం, ఇంకొకడు వచ్చి ఇంకొక మాట మాట్లాడడం. నోవాహు వెర్రెక్కిపోయాడు, నోవాహు పిచ్చోడైపోయాడు. అబే నోవాహు వల్ల ఏదేదో జరుగుతుంది, వాడు ఎక్కడో మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాడు అక్కడే నరుక్కొస్తున్నాడు, వాడు అక్కడే కడుతున్నాడు. ఇలాగ కడుతూ ఉన్నటువంటి నోవాహు వీళ్ళందరూ మాటలేని ఒక్క రూపాయి సహాయం చేయలా, ఒక్కడు ఒక దొంగ తీసుకొచ్చేవలా. సరికదా ఏలాకోలం ఎటకారం చేయడం ప్రారంభించారట. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది నోవాహు గురించి. 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, చెప్పండి, ఏం పొందినవాడట? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏంటి నోవాహు పొందిన కృపేటో చెప్పమంటారా బిడ్లారా? ఈ 120 సంవత్సరాలు బయటికి వెళ్ళి దేవుని సువార్త చెప్తున్నాడు. ఈ 120 సంవత్సరాలు దేవుని యొక్క వాడను కడుతూ ఉన్నాడు. ఈ వాడ కడుతున్నప్పుడు ఎవడు సహాయం చేయలా, వాడ కడుతున్నప్పుడు ఎవడు దొంగ తీసుకొచ్చి ఇవ్వలా, వాడ కడుతున్నప్పుడు ఎవడు నరికి ఈ దొంగ తీసుకొచ్చి ఆ దొంగ అక్కడ పెట్టలా, ఎవడు కూడా తీసుకువచ్చి ఒక కీలు పోయిలా, ఎవడు ఒక్క రూపాయి సహాయం చేయలా. సరికదా నోవాహు కడుతుంటే యాలోకోలం చేశారు, నోవాహు కడుతుంటే ఎటకారం చేశారు, నోవాహు కడుతుంటే ఎగతాళి చేశారు, చాలా బాధ పెట్టారు, మానసికంగా హింసించారు, చాలా దరిద్రతలో చాలా భయంకరంగా మాట్లాడారు. నోటికొచ్చినట్టు నోవాహును మాటల ద్వారా కృంగదీశారు. వాడి ఇష్టం ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇన్ని మాటలు భరిస్తూ, ఇన్ని అవమానాలు భరిస్తూ, ఇంత కృంగిపోతూ నోవాహు ఆ వాడను ముందుకు తీసుకెళ్ళాడు. ఏంటో చెప్పమంటారు నోవాహు పొందిన కృప? దేవుడు నోవాహుకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేసి ముగించడమే నోవాహు పొందుకున్న దేవుని కృప అయ్యున్నది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, మీకు కూడా ఒక మంచి మాట చెప్తున్నాను. చాలామంది మన కుటుంబాలు చూసి ఎగతాళి చేయొచ్చుగాక, ఎటకారం చేయొచ్చుగాక, ఈడెందుకు పనికిరాని అనొచ్చుగాక, నీ కుటుంబస్తులో నిన్ను కూడా ఇలాగే నిన్ను ఏడిపించవచ్చుగాక, చాలా తోలనాడే మాటలు నేను అనొచ్చుగాక, వీడు ఏ విషయంలో పనికిరాడని ఏలాకోలం చెయ్యొచ్చుగాక, వీడి చేతిలో ఏమీ లేదు, దీని చేతిలో ఏమీ లేదు, ఇది ఏం చేస్తుందో దీనికే తెలియదు, ఇది పిచ్చిది, అటు ఇటు తిరుగుతుంది, ఈ ఖాళీ చేతులతో తిరుగుతుంది. ఒకవేళ నేను అందరూ అవమానపరచొచ్చుగాక. బిడ్డ, ఒక మాట చెప్తున్నాను, నమ్మకంగా దేవుళ్ళ నిలబడు. దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా నిలబడితే నిన్ను, ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ సంఘానికి నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. నీకు దేవుడు అప్పగించిన పని చేసి ముగించడమే దేవుడు నీకు అనుగ్రహించిన కృప. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు అప్పగించిన కృప ఏంటో చెప్పమంటారా? ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, యేసయ్యలో ఉంటూ, దేవునిలో ఉంటూ, దేవుని కొరకు అప్పగించిన పని చేసి ముగించడమే దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. నోవాహు తర్వాత దేవుడు 12వ అధ్యాయంలోకి వస్తే అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? చెప్పాలండి, ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరు ఈ అబ్రహాం? ఎవరు ఈ అబ్రహాం అని అంటే, ఈ అబ్రహాం గురించి చెప్తాను, జాతకాలకి ఇచ్చండి. ఈ అబ్రహాం అండి, యూఫ్రటీసు టైగ్రిస్ అనే 2 నదుల మధ్య అర్ధచంద్రాకారము కలిగినటువంటి, సస్యశ్యామలం కలిగినటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు మెసొపొతేమియా. ఈ మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు నన్నారు. ఈ నన్నారు అనే దేవత ఎవరంటే చంద్రదేవత. వీళ్ళ నాన్నగారి పేరు తెరాహు. ఈ తెరాహు ఈ చంద్రదేవత గుళ్ళో పూజారిగా పనిచేస్తూ ఉండేవాడు. పూజారిగా పనిచేస్తూ ఆ దేవత యొక్క 18 రకాలైన ఆకారాలైన విగ్రహాలు తయారు చేసి సైడ్ బిజినెస్గా తన పెద్ద కుమారుడైన అబ్రహాముకి ఇచ్చి ఏం చేయమనేవాడంటే అమ్ముకు రమ్మని చెప్పేవాడు.
సో చిన్ననాటి నుండి అబ్రహాము దేవుడంటే, వాళ్ళ దేవత అంటే భయభక్తులు కలిగిన వాడు. నాన్నగారు ఏ పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా పాటించేవాడు ఈ అబ్రహాం. ఈ అబ్రహాము నెత్తి మీద గంప మీద ఈ 18 రకాలైనటువంటి చంద్రదేవత ఆకారాలు పెట్టుకొని ఊరూరు తిరుగుతూ దేవుళ్ళో దేవుళ్ళు దేవుళ్ళో దేవుళ్ళని అమ్ముకునేవాడట. చాలామంది ఆ విగ్రహాలు కొనుక్కునేవారు. మీరు కూడా మేరీమాత గుడికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం తెచ్చుకుంటారు కదా, తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుంటారు కదా. కొంతమంది ఫోటోలు తెచ్చుకుంటారు కదా, మీరు తెచ్చుకుని ముందు పెట్టుకుంటారు కదా. ఆ బాబు నీ అంక చూడడం, నువ్వు ఆయన అంక చూడడం, ఆవిడ నీ అంక చూడడం, ఆవిడేమో నీ అంక చూసుకోవడం. మీరిద్దరు చూసుకోవడమే సరిపోద్ది కానీ ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు. ఓకే, అలాగే ఈయన ఏం చేశాడంటే 18 రకాలైన ఆ ఆకారాలు అమ్ముతూ ఉండేవాడట. ఈ అమ్ముతూ తెచ్చుకుంటున్న సమయంలో అబ్రహాముకు ఒక ఆశ కలిగిందంట. ఏమిటా ఆశ అంటే, మా నాన్నగారు దేవుడు అన్నాడు, మా నాన్నగారు దేవతలు అన్నాడు, మన దేవుళ్ళు ఈరేనని చెప్పాడు. ఈ దేవుళ్ళో ఏదో ఒక దేవుడు నాతో మాట్లాడితే బాగుండని ఆశపడ్డాడట. ఎవరు? అబ్రహాం. అబ్రహాంకి ఎవరు కావాలి? మాట్లాడే దేవుడు కావాలి. సరే, అమ్ముతున్నాడు, పెద్దోడు అయిపోతున్నాడు, చాలా పెద్దోడు అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది. అయినా కానీ ఎవరు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేదు. ఈ లోపల పైనున్న దేవుడు అనుకున్నాడంట, అరే ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1000 సంవత్సరాలు, జలప్రళయం వరకు. నోవాహు మొదలుకొని అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు, అంటే మొత్తం 2000 సంవత్సరాలు. పైనున్న దేవుడు అనుకున్నాడంట, ఈ 2000 సంవత్సరాల్లో పైనుంచి కిందకు చూసినప్పుడు ప్రతివాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్నాడట. సృష్టిని పూజించడం అంటే ఏంటి? ప్యాంథిజం, పోలిథిజం అంటారు. అంటే ప్యాంథిజం అంటే కనపడ్డ ప్రతిది కూడా వారు దేవుడి కింద మొక్కుతారు. వినండి, చెట్టును దేవుడిగా కొలుస్తారు, పందిని దేవుడిగా కొలుస్తారు, పక్షిని దేవుడిగా కొలుస్తారు, పాముని దేవుడిగా కొలుస్తారు, నదుల్ని దేవుడిగా కొలుస్తారు. ఇక ఈ సృష్టిలో ఏవేవి ఉన్నాయో అవన్నిటిని ఏం చేస్తారు వీళ్ళు? దేవుడిగా కొలుస్తారు. విచిత్రమైన ఇంకో మాట కూడా చెప్పమంటారా? కరోనా వచ్చిన తర్వాత ఒక దేవుడి కింద తయారు చేసి ఆ కరోనాను కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. అంటే ఈ కనపడ్డ ప్రతిదాన్ని, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని, చెట్టు పుట్ట గుట్ట మట్టి తట్ట, ప్రతిదాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుడిగా కొలుస్తున్నారు. కానీ పైనున్న దేవుడు అనుకున్నాడంట, అయ్యో నా స్వరూపంలో నా పోలికలో నేను దేవుణ్ణి నా ప్రజలను చేసుకున్నాను, నా బిడ్డలను చేసుకున్నాను. సృష్టికర్తనైన నన్ను మరిచి వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. ఎలాగైనా ఈ లోకంలోకి పరిచయం చేసుకోవాలని దేవుడు పైనుంచి కిందకు చూశాడట. అంటే మీరు అనుకుంటున్నారు మా 3 అంతస్తుల మేడ మీద నుంచి మనం ఎలాగైతే కిందకు చూస్తామో అలాగ చూశాడని అనుకుంటున్నారేమో. మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఈ మాట. పైన దేవుడి నుంచి కిందకు చూస్తే, మన పైనుంచి కిందకు చూస్తే మనకి ఎవరు కనబడతారు? వచ్చిపోయే మనుషులు కనబడతారు. అంతేనా? లేకపోతే వాడు గుండెలో ఏముందో కనపడద్దా మనకి? వాడు మనసులో ఏముందో కనపడద్దా మనకి? వాడు మనసులో ఏముందో వినబడద్దా మనకి? మనకి ఎవరు కనపడతారు పైకి? నిజంగా చెప్తున్నాను బిడ్డలారా, మీరు పక్కన కూర్చున్నారు కదా, ఈ పక్కనున్న మనసులో మాటలు నీకు అర్థమైపోయి ఈవిడ మనసులో మాటలు నీకు అర్థమైతే ఒక్కడు కూర్చోడు ఇక్కడ, ఎవడు కూర్చోడు ఇక్కడ. అన్నం తింటున్నప్పుడు కానీ మన మనసులో మాటలు బయటకు వచ్చేసి నేనుకో, ఒక్కడైనా కూర్చుంటాడు ఇక్కడ. పోనీ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మనసులో మాటలు నీకు, నీ మనసులో మాటలు ఆవిడకి అర్థమైన ఏమో కాపురాలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండవు. కృప కలిగింది ఆవిడ మనసులో మాటలు అర్థం కాకుండా తెచ్చాడు. అందుకనే భార్య అంట గుడిదై ఉండాలంట, మొగుడంట చెవిటోడై ఉండాలట. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. భార్య ఎలా ఉండాలంట? గుడ్డిదానిలాగా ఉండాలంట. భర్త ఎలాగా ఉండాలంట? చెవిటోళ్ళ. భార్య చూచిందల్లా కావాలనుకుంటుంది. చూచిందల్లా కావాలి కొనాలనుకునే భార్య గుడ్డిదానిలాగా మారిపోవాలట. వినండి, భర్త కోసం తిడుతున్నప్పుడల్లా కూడా విన్నా కానీ విన్నట్టుగా యాక్ట్ చేయాలంట భర్త. ఇలాగుంటేనే సంసారం ముందు కొనసాగుద్ది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకేది చెప్పండి. హల్లెలూయా. ఈ నుంచి దేవుడి కిందకు చూసేసరికి అబ్రహాము మనసు దేవుడు కనపడిందట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అబ్రహాము మనసు ఎవరికి కనపడిందట? దేవుడు అబ్రహాం మనసులో ఏముంది?
చెప్పాలి ఏముంది? అబ్బా, మాట్లాడే దేవుడు కావాలనుకుంటున్నాడు కాబట్టి నేను మాట్లాడే దేవుడిని కాబట్టి అబ్రహాముని ఎన్నుకుంటానని చెప్పి సర్వలోకములో నుంచి అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకి ఇచ్చిన సంతానములో మొదటివాడు ఎవరు చెప్పండి? ఇస్మాయేలు. రెండవ వాడు ఇస్సాకు. దేవుడు అన్నాడు, అయ్యా మరి ఇస్మాయేల్ అంటే కాదు, ఇస్సాకి నీ వాగ్దాన పుత్రుడు అన్నాడు. ఇస్సాకులో నుంచి మళ్ళీ ఇద్దరు వచ్చారు, యాషావు వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబు వినండి, ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు కడుపులోంచి వచ్చింది ఏదైనా వాగ్దాన పుత్రులే. యాషావు వాగ్దాన పుత్రుడే, యాకోబు వాగ్దాన పుత్రుడే. కానీ యాషావు వద్దనుకున్నాడు, వేటాడ్డానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు గౌరవించేవాడు కాదు, తల్లిదండ్రుల యొక్క పన్ను పట్టించుకునేవాడు కాదు, అమ్మాయిలు వెనక తిరిగేవాడు, వేటాడుకుంటాకు పోయేవాడు. కానీ యాకోబు అయితే సాధువై తల్లి యొక్క తండ్రి యొక్క గుడారముల నివాసం చేసేవాడట. ఇప్పుడు వాగ్దానం ఎవరికి వచ్చింది? యాషావు పోగొట్టుకున్నాడు. అందుకని చాలా భయంకరమైన మాట అంటాడు, డబ్బు సంపాదన. ఇంకో విషయం చెప్తాను వినండి, యాకోబు ఆశీర్వాదం పట్టుకుని వినండి ఆశీర్వాదం పట్టుకుని తల మీద వాళ్ళ నాన్నగారు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం పట్టుకుపోయాడు అనుకుంటున్నారు? ఓ సంచి, ఓ కర్ర, ఆ సంచిలో నూనె బుడ్డి, కొన్ని అప్పాలు వేసుకుపోయాడు. ఆస్తి ఎవరికి వదిలేశాడు చెప్పండి? తండ్రి తాత ఆస్తి. ఎవరు? అబ్రహాం. అబ్రహాం ఎలా బతికాడు అని అంటే మహారాజులా బతికాడు. అంటే తాతగారు ఆస్తి తండ్రి కూడా సంపాదించాడు. ఇస్సాకు తండ్రి ఆస్తి ఎవరు ఉంచుకున్నారు? యాషావు ఉంచుకున్నాడు. మరి మరి ఇతను ఎలా వెళ్ళిపోయాడు? చేతి సంచితో వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి అంటాడు, అయ్యా దేవుడు నన్ను 2 జనాంగాలుగా ఆశీర్వదించాడంటాడు. హల్లెలూయా. ఎన్ని పరివారాలట? 2 పరివారాలుగా దేవుడు ఆశ్రయించాడు. పరివారము, పరి అనగా గుర్రము, వారము అనగా సైన్యము. పరి అంటే గుర్రము, వారము అంటే సైన్యము. అంటే గుర్రాలు సైన్యాలు, 2 గుర్రాలు 2 సైన్యాలు కలిగినటువంటి మహారాజులాగా దేవుడు నన్ను దీవించాడని యాకోబు చెప్తున్నాడు. బిడ్లారా, తండ్రి యొక్క ప్రార్థన ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదం 2 గుంపులుగా, 2 జనాంగాలుగా, 2 రాజ్యాలుగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు కడుపులో నుంచి వచ్చిన వారినే ఏమంటామంటే ఇశ్రాయేలు జనాంగము అంటాం. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. మీకు తెలుసు కదా, చెప్పండి. రూబేను, సిమియోను, యోదా. రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, ఆషేరు, నప్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి కుమారులు? యాకోబు గారు. ఈ యాకోబు 12 మంది కుమారులు ఏమని పిలుస్తారంటే ఇశ్రాయేలు జనాంగము అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పేరును కాస్త ఇశ్రాయేలుగా ఎవరు మార్చారంటే దేవుడే మార్చాడు. యబ్బోకు రేవు దగ్గర ఆయనతో పెనిగిలాడినప్పుడు, ప్రార్థించినప్పుడు, కన్నీటితో బతిమాలుకున్నప్పుడు, తొడగూటి కొట్టినా కానీ దేవుని వదిలిపెట్టకుండా కన్నీటితో బతిమాలుకున్నటువంటి యాకోబుని అంటాడు, నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నువ్వు యాకోబు కాక ఇశ్రాయేలుగా పిలువబడతావని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, ఈ ఇశ్రాయేలులోనికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరు వచ్చారండి? అందులోనే పుట్టాడు, ఆ గోత్రంలోనే పుట్టాడు. ఎవరు? దేవుడే నరావతారిగా వచ్చి ఎవరు కడుపున పుట్టాడట? యోధా గోత్రంలో ఉన్న దావీదు వంశంలో ఉన్న యేసేపు మరియమ్మ అనేటువంటి ఆమె కడుపున జన్మించాడు. మరియమ్మ కడుపున ఎప్పుడైతే జన్మించాడో ఈయన 30 సంవత్సరాలు నజరేతు అనే ఊరిలో పెరిగాడు. 30వ సంవత్సరాన బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అద్భుతమైన పరిచర్య.
3 సంవత్సరాలే పరిచర్య చేశారు ఆయన. ఆ పరిచర్య ప్రపంచాన్ని పరిచర్య చేయడానికి ఎంతోమందిని ఎన్నుకున్నాడు చెప్పమంటారు ఆయన వెనకాల ఉండడానికి? పరలోకాన్ని భూలోకాన్ని దించడానికి. ఏదైనా వనం పాపము చేయకముందు ఏదైనా వనం ఎలాగైతే ఉందో ప్రపంచాన్ని అంతటిని కూడా అలాగూ మార్చడానికి ఆయన ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడో చెప్పమంటారా? 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప సువిశాలమైన పరలోక రాజ్యమును భూమి మీద స్థాపించడానికి నా ప్రభువారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారండి. ఒకానొక సందర్భంలో దశలోనిక పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ దశలోనికలో ఉన్నటువంటి ఆ అధికారులు కానీ వాళ్ళేమంటారు తెలిసిన, భూమిని తల్లకిందులు చేయి వారు ఎక్కడికి కూడా వచ్చారని చెప్తారు. ఎవరు భూమిని తలకిందులు చేయవారంటే యేసయ్య సువార్తను పట్టుకొచ్చిన వారిని గురించి మాట్లాడుతూ అంటారు వీరు భూమిని తల్లకిందులు చేయవారంటారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని వారు ఆయనను అంగీకరింపనైరి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలేదు. ఆయన వారిని ఏం చేయలేదట? అంగీకరించలేదు. ఆయనలో పుట్టాడు, యూదుడిగా పుట్టాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుప్రభు వారు అంటారు, అమ్మా రక్షణ యూదుల నుండియే వచ్చును అంటారు. ఆ రక్షణకర్త అయిన యేసుప్రభు వారు యూదుల్లో పుట్టాడు, అద్భుతాలు చేశాడు, చచ్చిన వారిని లేపాడు, స్వస్థతలు చేశాడు, చాలా మహత్కార్యాలు చేశాడు. యోహాన్ అంటాడు ఆయన చేసిన కార్యములన్నీ కలము పెట్టి ఈ భూమి మీద ఉన్న చెట్లన్నిటిని ఒక పేపర్గా చేసి ఒక కలముగా చేసి సముద్రంలో ఉన్న ఇంకినంతా తీసుకుని ఆకాశాన్ని ఒక పేపర్గా చేసి రాసిన ఆయన కార్యాలు ఇంకా మిగిలిపోతాయని చెప్తాడు ఆయన. అన్ని గొప్ప కార్యాలు చేశాడు. యేసును సిలువేశారండి. కేవలం వాళ్ళు అనుకున్నారు యేసును సిలువేస్తాం అనుకున్నారు. ఆయన అన్నాడు నా ప్రాణమును పెట్టుటకు నేను ఇక్కడికి వచ్చాను అన్నారు. 3 మేకులు పీక్కోలేక కాదు, 3 మేకులు పీక్కలా కాదు. నా యేసుప్రభు మౌనంగా ఉంటా. నీకు నాకు పట్టిన దరిద్రమైన మేకులను పీకడానికే దేవుడు తన మేకులు కొట్టించుకున్నాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. పాపం అనే మేకు ఉందో చూశారు? ఈ పాపం అనే మేకు మనిషిని నిలువెల్ల ఒక మృగంలాగా మార్చేస్తుంది. అసూయ అనే మేకుందో చూశారు? ఇది ఒక మనిషిని నిలువెల్ల ఒక మృగంలాగా మార్చేస్తుంది. 2వ నరకం ఉందో చూశారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మన ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కలకాలము యుగములు అందులో పడాలి. ఆ పడే దాని వేతన యేసయ్య గెత్సెమనే తోటలో తరువాత ఇదిగో ఈ కలువరిశిలో నీ కొరకు నా కొరకు పడ్డారు, నువ్వు అక్కడ పడకూడదని నేను ఇక్కడ పడ్డాడు. ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారు. బిడ్డలారా, ఒక మాట, వచ్చాడు, అంగీకరించలేదు, అన్ని కార్యాలు బాగానే చేయించుకున్నారు, స్వస్థపరచబడ్డారు. ఆఖరికి స్వస్థపరిచిన చేతులే రాళ్ళిచ్చి కొట్టాయి. ఎవరైతే మంచి చేశారో వాళ్ళే కీడు చేయడం మొదలెట్టారు. రాళ్ళిచ్చి కొట్టడం, పిడిగుద్దులు కొట్టడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా పిలాతు చాలా మంచోడండి, రోమీయుడండి. వాళ్ళు ఆవిడంటది ఆయన మామూలుడు కాదు, ఆయన దైవం, జాగ్రత్త, తీర్పు తీయమంటే పిల్లలు చాలా ప్రయత్నాలు చేశారంట యేసుప్రభుని విడిపించడానికి. ఇక ఆఖరికి విడిపించడానికి ఏమి లేక ప్రతి పస్కా పండుగకి ఒక బందిపోటుని విడుదల చేయడం ఆనవాయి కదా. ఇదిగో నేను యేసుక్రీస్తు కావాలా బరబ్బా కావాలంటే లోకం అంతా ఎవరిని కోరుకుంది చెప్పండి? బరబ్బాని కోరుకుంది, దొంగను కోరుకుంది. వీళ్ళందరూ బందిపోటు దొంగను కోరుకున్నారు. ఎవరిని కాదన్నారు? యేసయ్యను కాదన్నారు. అప్పుడు పిలాతు చేతులు కడుక్కుంటాడు, ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకుండునుగాక. పిల్లలు ఇంకో మాట చెప్తున్నాను వినండి, మనం చేసిన పొరపాట్లు మన పిల్లల మీదకు చుట్టుకుంటాయి. నువ్వు చేసే ప్రతి తప్పు, ఒక దేవుని బిడ్డగా నువ్వు చేసే ప్రతి పాపం మన ఇంట్లో ఉన్న పిల్లల మీదకు వస్తుంది. నువ్వు వెళ్తున్న ప్రతి చోటు దగ్గర నుంచి సాతాను తీసుకొచ్చి నువ్వు ఇంట్లో వదిలిపెడతావు. నువ్వు అంటావు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, వెళ్ళడం మానే, నువ్వు వెళ్తున్న చోటకి వెళ్ళటం మానే, నువ్వే నీ ఇంటికి శాపంగా మారిపోతున్నావు.
మన కుటుంబాలకి మనం ఆ శాపంగా మనం చెయ్యకూడని పనులు, వెళ్ళకూడని ప్రదేశాలు మనం వెళ్ళడం వల్ల మన కుటుంబానికి మనమే శాపం తీసుకొస్తున్నాం. అయ్యగారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు కనికరించడు. దేవుడు కనికరించడమ్మా, స్వస్థపరచడమ్మా, నిలబెట్టడమ్మా. ముందు మనం చేయాల్సిన పనులు ఆపేస్తే దేవుడు తన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే చేతులు కడుక్కున్నాడు. కడుక్కుని ఏం చేశాడు చెప్పమంటారా? ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా. కింద ఉన్న వాళ్ళు తిన్నగా ఉండాలిగా వీళ్ళు, పౌరుషానికి పోయి ఏనండి. కింద ఉన్న వాళ్ళు తిన్నగా ఉండాలిగా వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు తిన్నగా ఉండాలి కదా. కింద ఉన్న వాళ్ళు ఏమన్నారు చెప్పంటారా? ఆ పాపం ఏదో మా మీద, మా పిల్లల మీద ఉండును కాక వాళ్ళ మీద వేసుకున్నారు. ఈయనేమో అన్యుడు, దేవుడు ఎరగని వాడు, దేవుడు భయం కలిగి చేతులు కడుక్కుంటూ ఎలా అంటారా? ఆ పాప మీద, ఆ శాపం మీద మా మీద వచ్చును కాక అన్నాడు. ఆ శాపము ఫలితము 70 గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలు చేర్చబడి పిల్లను బయటికి లాగి తల నరికి, అప్పుడు తల్లి తల నరికారట. దొరికినోడు దొరికినట్టు నరికేస్తే యెరూషలేము పట్టణంలో రక్తము ఏరులై పారిందట. గుర్రపు డెక్కలుంటాయే, గుర్రపు డెక్కలు వీధుల్లో పరిగెడుతుంటే డెక్కలట గుర్రపు రక్తపు మడుగుల్లో మునిగిపోయాయట. యవ్వనస్తులను బట్టలు ఇప్పేసి చెట్లు కట్టేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో బానిసలుగా అమ్మేశారు. ముసలోళ్ళి, మొక్కోళ్ళి, యుద్ధం చేసిన వాళ్ళు మొత్తం నరికారు. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు ఉంటారే, వాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు కలిపి కట్టి గిర్ర తిప్పి అక్కడ ఒక బండ ఉన్న, ఒక చెట్టున్న బండకేసి కొడితే తలకాయ పుచ్చకాయలా వెళ్ళిపోయేదట. వీళ్ళు చేసిన తప్పేడు చెప్పమంటారా? ఆ పాపం ఏదో మా మీద. చెప్పినప్పుడు డైలాగ్ బాగానే ఉంటుంది. వస్తే చూసుకుంటానండి మాస్టర్ గారు, రానవండి. వచ్చాక మనం తట్టుకోలేము. వెళ్ళాలి వచ్చాక మనం తట్టుకోలేము. మనం చేసే ప్రతి పని దేవునికి వ్యతిరేకమైతే అది చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చెప్పంటారు? యేసుప్రభు వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ కాదని బయటికి గెంటేశారు. ఇప్పుడు మరలా యేసయ్య 2వ రాకడలో తెద్దామయ్య మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకు, అయ్యా నువ్వు యేసుప్రభు అని మాకు తెలియదయ్యా, నువ్వే రక్షకుడు అని మాకు తెలియదయ్యా అని ఇశ్రాయేలీయులట పశ్చాత్తాపపడతారట. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడతారో, పశ్చాత్తాపబడిన ఇశ్రాయేలీయులను రక్షించడానికి యేసయ్య మరలా తిరిగి వస్తాడట. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వస్తున్నారు ఈ లోకములోనికి అంటే, నెంబర్ 1 సంఘమును దేవుడు తీసుకువెళ్ళడానికి. 2వది ఎందుకు వస్తున్నారు దేవుడు అంటే, ఈ లోకమునకు భూలోకానికి తీర్పు తీర్చడానికి. 3వదిగా ఎందుకు వస్తున్నారు యేసు ప్రభు వారు అంటే, దేవుని బిడ్డలారా, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్న దీన్ని ఈ సృష్టి యొక్క దాసత్వములో నుండి విడిపించడానికి యేసయ్య వస్తున్నారు. 4వదిగా నమ్మని, కొట్టిన, వ్యతిరేకించిన, సిలువేసిన, మాకు వద్దని తిరస్కరించిన యేసయ్య తిరస్కరించిన ఇశ్రాయేలీలను దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా రక్షించడానికి నా యేసయ్య తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకు యేసయ్య వస్తున్నారు. ఎప్పుడు వస్తాడు అనేదాన్ని వచ్చే వారం చూద్దాం.